ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ సెంటర్లో పాలాలు పాల్గొడితే సహించం. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. వేతనంలో సగం పెన్షన్ అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలపై వేధింపులకు గురి చేస్తే సహించం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ వెంటనే అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. అంగన్వాడీ సెంటర్లు జోలికి వస్తే సహించం. అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత. అంగన్వాడీల ప్రధాన సమస్యల పరిష్కారం చేయాలి. కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి. అంగన్వాడీ ప్రధాన డిమాండ్ల సమస్యల పరిష్కారం చేయాలి. యూనియన్ తో చర్చలు జరిపి సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడదాం. అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పోరాడదాం. కనీస వేతనాలు ఇచ్చే వరకు పోరాడదాం. అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీఓ కార్యాలయాల వద్ద జయప్రదం చేయాలి. నమస్తే అండి. అంగన్వాడీ టీచర్లు దాదాపుగా 2 వారాలుగా వాళ్ళు ఏదైతే నిరసనలు చేపట్టారు, వాళ్ళకి కనీస వేతనాలు అంటే ఒక శాలరీ సరిపోవట్లేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ జాబ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్లు చేపడితే వాళ్ళ కనీసం ఈ ప్రభుత్వం, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. పైగా వాళ్ళ కనీసం ఏదైతే గతంలో హామీలు ఇచ్చిందో హామీలను అయితే నెరవేర్చకుండా కాలయాపన అయితే ఇప్పటి వరకు గడిపిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక అంగన్వాడీ టీచర్సు ఏదైతే తల్లి ఒక బిడ్డ తల్లి ఏదైతే ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత ఈ అంగన్వాడీ టీచర్లు కూడా తీసుకొని వాళ్ళకి పౌష్టికాహారం వాళ్ళ పుట్టిన దగ్గర నుండి పెరిగే వరకు కూడా పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళకి ఇంజక్షన్ల దగ్గర నుండి అదేవిధంగా టీకాల దగ్గర నుండి అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ అంగన్వాడీ టీచర్లకి ఈ విధంగా అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది మేము ఖండిస్తున్నాం, జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ అంగన్వాడీ టీచర్లకు న్యాయం జరిగే వరకు కూడా మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. అంగన్వాడీలందరూ సమ్మెపాట పట్టారు. గత కొంతకాలంగా న్యాయంగా అడుగుతున్నారు డిమాండ్స్ అన్నీ కూడా. మా 9 డిమాండ్లు పరిష్కారం చేయండి అని. కానీ ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితులు లేదు. అందుకే అంగన్వాడీలందరూ సమ్మెపాట పట్టడం జరిగింది. ఈ సమ్మెపాట పట్టిన తర్వాత గవర్నమెంట్లో చలనం లేకపోగా వాళ్ళ చేతుల్లో వాలంటీర్లు ఉన్నారు, సచివాలయం సిబ్బంది ఉన్నారని చెప్పేసి ఈ రోజున తాళాలు బద్దలు కొట్టించి అంగన్వాడీ సెంటర్లు స్వాధీనపరచుకోవాలని చేస్తూ ఉంది. అయితే ఈరోజు అంగన్వాడీల మధ్య, సచివాలయం సిబ్బంది మధ్య, అలాగే వాలంటీర్ల మధ్య తగులు పెట్టద్దని చెప్తున్నాం. మేమందరం చిరుద్యోగులం, మా మధ్య నువ్వు తగులు పెట్టకు, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పాదయాత్రలో 1000 రూపాయలు అదనంగా ఇస్తాం తెలంగాణకు అంటే అదనంగా అని చెప్పాడు. కానీ అది చెయ్యకపోగా ఈరోజు ఆ ప్రభుత్వాలు పెంచినవేమో మేము పెంచామని చెప్పి అతని పేపర్లు, అతని మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున అతను వచ్చిన తర్వాత అతను ఏమైతే చెప్పాడో అది పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే అంగన్వాడీలు ఎందుకంటే తీవ్రమైన ఉద్యమం చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చింది. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఎందుకు అమలు చేయదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమైనా అంటే ఉద్యోగాలు తీస్తాం, రాజకీయ ఒత్తిడితోటి మమ్మల్ని తీవ్ర నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు. ఈ నిర్బంధాలన్నిటికీ మేము తగిన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుర్చీ కావాలంటే
మాకు పరిష్కారం చేయండి, లేదా అంటే మీరు కుర్చీ దిగుతారని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలందరూ తీవ్రమైన పోరాటంతో మరింత ఉధృతంగా మేము చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.